భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని డబ్బులిచ్చి తెరిపిస్తా అన్నాడు. మనం ఇచ్చిన 13 కోట్లు లోపులేసి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా చంపేశాడు. ఇంకా పుణ్యగిరి గుడిని కూడా అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. మళ్ళీ ఎస్కోటని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాము. అభివృద్ధి కోటని ఈరోజు అవినీతి కోటగా ఇక్కడున్న శాసన సభ్యుడు మార్చాడు. శ్రీనివాసరావు గారు అవినీతి ఎలా ఉందో ఒక ఫోటో ద్వారా మీకు చూపిస్తున్నా తల్లి. కొండ పక్కన పచ్చని భూములు, ఇది ఎప్పటి వరకు? మార్చి 2021 వరకు. దాని తర్వాత చూడదలి ఆ భూమి రైతుల దగ్గర నుంచి కబ్జా చేసి గుండు కొట్టేసి ఇల్లెల్లా కట్టుకున్నాడు. చూడతలే జగన్తో పోటీ పడుతున్నాడు తల్లి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. విశాఖపట్నంలో ఆయన 50 కోట్లు పెట్టి, క్షమించాలి 500 కోట్లు పెట్టి జగన్ ప్యాలెస్ కట్టుకుంటే ఇక్కడున్న మీ ఎమ్మెల్యే 50 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నాడు తల్లి. పాపం ఈ భూమి కోల్పోయిన సుంకర పైదన్న నన్ను వచ్చి కలిశారు. అన్ని ఆధారాలతో వచ్చి కలిశాడు. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఈ భూమి పైడన్నదిని. కానీ కబ్జా చేసి మెడబట్టి ఆ పైడని బయటికి గెంటేసి చూడండి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఈ డబ్బులు ఎవరు తల్లి? మన డబ్బులు దోచేసుకుని ఇక్కడ చూడండి ఎమ్మెల్యే ఎలా ఇల్లు కట్టుకుంటున్నాడు. అంతేకాదు ఆయనకి ఎక్కడ భూమి దొరికినా, ఆయన దారులు వెళ్తుంటే పొరపాటున మన భూమిపై కన్ను పడితే సాయంత్రానికి సాయంత్రం పత్రాలు సృష్టించి ఆయన పేరు పైన రాయించుకుంటున్నాడు తల్లి. ఇంకా ఆయన బంధు రమేష్ నాయుడు కూడా ఇసుకను వదిలిపెట్టట్లేదు తల్లి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలకు అప్పగిచ్చేవాళ్ళు. అలాంటి ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 రూపాయలు అయింది తల్లి. అంటే ఆ 4000 రూపాయల్లో ఎమ్మెల్యే గారు వాటా, బొత్స మంత్రి గారు వాటా, ఇంకేకంగా ముఖ్యమంత్రి గారు వాటా తల్లి. ఇంకా ఎస్ఐ సిఐ పోస్టింగ్ కూడా డబ్బులు తీసుకుంటాడు. వాళ్ళ కార్యకర్తలు వచ్చి అన్నా ఆ పోస్ట్ పడింది కొంచెం నాకు ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని పోస్టులు ఇచ్చే వ్యక్తి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. ఇంకా కరోనాను కూడా వదల. కరోనా సమయంలో పరిశ్రమల దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున డబ్బులు దండి కనీసం నిత్యావసర సరుకులు మీకు అందించిన వ్యక్తి ఇక్కడున్న శాసనసభ్యుడు. అమ్మా మీరందరూ ఆలోచించండి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఇలాంటి అపచారాలు జరిగేదా? ఏనాడైనా పేద ప్రజలు భూములు కొట్టేసి ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకునేవారు? ఎప్పుడు లేరు. నీతి నిజాయితీకి మారు పేరు ఒక తెలుగు